అమరావతి ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒక ఫ్రేమ్లో కనపడ్డారు. సో ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. రెండోసారి వస్తున్నారు. మొదటిసారి అంటే నీళ్లు మట్టి వెళ్ళారు. రెండోసారి వస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి 5 కోట్ల మంది ఎదురు చూస్తూ వచ్చారు. ఆయన మాట్లాడినటువంటి 20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ని పోగొట్టము, చంద్రబాబు నాయుడిని పోగొట్టము, లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహితం గురించి మాట్లాడుతూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఆయన స్పీచ్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అశోక్ గారు, అంటే ఫస్ట్ టైం ఇది 2015లో శంకుస్థాపనకి నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంలోనే పిడికేడు మట్టి గుప్పెడు అది చెంబుడు నీళ్లు తీసుకురావడం జరిగింది. నీళ్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారు. అట్లాగే వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లడం జరిగింది. సరే, అంతకు మించి ఏం చేస్తారు అని ఈ 10 ఏళ్లుగా క్వశ్చన్ చేస్తున్నప్పుడు, ఈ 10 ఏళ్లుగా అమరావతిలో ఏం జరుగుతూ ఉంది, రాజధాని ఏమైంది, అది 3 అయిందా 4 అయిందా, అసలు అక్కడ ఉందా లేదా, ఏం జరుగుతూ ఉంది అని ఆలోచించుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి డేటా ఉంటుంది కదా. గతంలో వాళ్ళని ప్రశ్నించినప్పుడు కూడా అసలు ఆంధ్ర రాష్ట్రం అమరావతి రాజధాని కాదా అని అంతకుముందు కూడా వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా నోటిఫై చేసి ఇవ్వలేదు. ఈ రోజుకి నోటిఫై చేయని పరిస్థితి. సో అటువంటి తరుణంలో అక్కడికి వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. ఇవాళ అక్కడ ఉన్న పరిస్థితి ఏమి అంటే, నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక దింపుడు కళ్ళం ఆశ. అంటే ఆల్రెడీ ఆయన మట్టే వేసిపోయిన తర్వాత మళ్ళీ మట్టి వేసిపోయిన తర్వాత కూడా మళ్ళీ దింపుడు కళ్ళం ఆశ. మట్టి ఎప్పుడు వేస్తాం, లాస్ట్కి వేస్తాం, అయినా కానీ దింపుడు కళ్ళం ఆశ. సరే, దింపుడు కళ్ళం ఆశ ఏమైనా ప్రకటిస్తారో, దీన్ని ఏమైనా అభివృద్ధి చేస్తారా, కేంద్రం తోడ్పాటు అందిస్తుందా అన్నప్పుడు అతను చెప్పింది ఏమంటే, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన తోడ్పాటు ఏముందో అది మేము ఆల్రెడీ అందించేసాం అని మాట్లాడినప్పుడు, అని మాట్లాడుతూనే తను శంకుస్థాపన చేసింది. ఎందుకు శంకుస్థాపన చేశాడు అంటే, సెక్రటేరియట్ కోసం, హైకోర్టు కోసం, ఏదైతే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది అడ్మినిస్ట్రేషన్ కోసం ఉంటాయో అటు వాటి కోసం శంకుస్థాపన చేస్తానే మేము ఇవ్వాల్సిన ఇచ్చేసామని చెప్పారు. అంటే తన ఉద్దేశం ఏమంటే, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అని గతంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని తాత్కాలిక చాలా నిర్మించడం జరిగింది, డబ్బు దుబారా అవ్వటం జరిగింది. సో అక్కడికి మేము 1500 కోట్లు ఏమి ఇచ్చాం, మా పని పూర్తి అయిపోయింది. ఇక ఇవ్వబోయేది మొత్తం కూడా మీరు అప్పు తెచ్చుకోండి, లోన్కి ఫెసిలిటేట్ చేస్తాం అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ టైంలో చెప్పినప్పుడు, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఎంత అప్పు తెచ్చుకోవాలి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి ఎంత అప్పు తెచ్చుకోవాలి, అప్పులు పోగేసుకునే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న తరుణంలో నిన్న వచ్చినప్పుడు ఏమన్నా ప్రకటిస్తారేమో అని ఆశించినప్పుడు మనం ఆలోచించండి. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి నుంచి బయటికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ రీజన్సే. పోలవరం కానీ, అమరావతికి కానీ, ప్రత్యేక తరగతికి హోదా కానీ, ఇది ఏది కూడా కేంద్ర ప్రభుత్వం మేము మంత్రివర్గంలో ఉన్నా కూడా మాకు సహకరించట్లేదు. నరేంద్ర మోడీ అసలు దేశానికి ప్రధానమంత్రిగా పనికిరాడు, అతనితో పొత్తే అనవసరం అని మాట్లాడి బయటకు వచ్చేసిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రధానిగా ఉన్నప్పుడు బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా ఉంటే కాదు, మళ్ళా ఇబ్బంది అవుతుంది, వైసీపీ మనం విడిపోబట్టే గెలిచింది కాదు అని పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. నన్ను ఈసడించుకున్నా, చిరాకు పడ్డా, వాళ్ళు నానా మాటలు దుర్భాషలు ఆడినా కూడా ఈ పొత్తు సహకారం అవడానికి, కూటమి ఫామ్ అవడానికి, ఏది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ కూటమి ఫామ్ అవడానికి నేనే మేజర్ కృషి చేశాను అని పవన్ కళ్యాణ్ గారు క్లెయిమ్ చేసుకున్న తర్వాత, ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఏది పునర్నిర్మాణ చట్టంలోని కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రత్యేక తరగతి హోదా కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, వీటన్నిటికీ కూడా మరి అంతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మనల్ని మోసం చేసింది, ద్రోహం చేసింది అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు తన చేతిలో ఒక చాక్లెట్, సరే చాక్లెట్ కాదు, లేదు విక్స్ బిళ్ళ అని చెప్తున్నారు ఇప్పుడు, కంపెనీ బ్రాండ్ ఏదన్నా మళ్ళీ సరే. సో తన చేతిలో ఒక చాక్లెట్ పెట్టంగానే తనకు అన్నీ అందిపోయినాయి అనుకున్న అనే భ్రమలో ఏమన్నా ఉన్నాడా? లేదు, తనకి మంత్రి పదవి వచ్చింది, తనకి హోదా దక్కింది, తన అన్నకు ఒక ఎమ్మెల్సీ ఇప్పించుకోగలిగాడు కాబట్టి, కుటుంబంలో మాకు 2 పదవులు వచ్చినాయి కాబట్టి, మాకు హోదా దక్కింది కాబట్టి రాష్ట్రానికి కూడా హోదా దక్కిందనే ఆలోచనలో ఉన్నాడా పవన్ కళ్యాణ్ గారు అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. మీరు పొత్తు కోసం అంత వెంపర్లాడి పొత్తుకు సహకారం చేసినప్పుడు రాష్ట్ర ప్రజలు, 5 కోట్ల ప్రజలు అంత ఆశగా ఎదురు చూశారు. అమరావతిలో నరేంద్ర మోడీతో ఇంత బ్రదర్ పవన్ కళ్యాణ్ మనము చేయాలి, మనమే చేయాలి అన్నప్పుడు ఈ మనము ఏం చేస్తారు అంటే అప్పు తెచ్చుకుంటారు, అంతే కదా. సో
దాని ద్వారా పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ అంటే పవన్ కళ్యాణ్ అంతకు ముందంతా కూడా ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ లీడరు, డి అంటే డి అంటాడు, సాధించుకొస్తాడు, అంటే ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ తన ప్రెజెంటేషన్ అంతా భారీగా ఉండేది కదా, బల్ల గుద్దేసి చొక్కాలు చించేసి కాగితాలు ఇసిరేసి గందరగోళంగా ఉండేది. సో అది తన పెద్ద బీభత్సమైన ఇదేనే టైప్లో ఒక బిల్డప్ ఇచ్చుకున్న తర్వాత నిన్న సభ చూసినప్పుడు ముగ్గురు ఒకరినొకరు పొగుడుకోవడం, ఎవరు నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇన్ ఎడిషన్ మళ్ళీ లోకేష్ బాబు కానీ, వీరంతా ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప, ఒకరి ఇమేజ్ని ఒకరు కాపాడుకునే ఒక ప్రయత్నం చేశారు తప్ప రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేశారు? అన్ని వందల కోట్లు మీరు ఖర్చు పెట్టి ఈవెంట్ జరిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమొచ్చిందంటే రిక్తహస్తాలు, శూన్యహస్తాలు తప్ప ఏమన్నా ఉందా? ఏమి అనుకోవట్లేదు. ఇంకొకటి కూడా మనం గమనించండి, పవన్ కళ్యాణ్ గారు ఆడపా చూసి చదువుతారేమో కానీ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూసి చదవటం నేను ఎప్పుడు చూడలే, చాలా తక్కువ. ఏదైనా పాయింట్స్ చూసుకొని చదువుతారేమో కానీ ఆయన చూసి చదవటం అనేది లేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూడా స్క్రిప్ట్ అంతా చూసి చదివినప్పుడు అది ఎవరు స్క్రిప్ట్ చేసి ఇచ్చారు? నరేంద్ర మోడీ గారిని అంతగా పొగడమని చంద్రబాబు నాయుడు గారు అంత స్క్రిప్ట్ ఎందుకు చదివారు అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సింది. సో మోర్ ఆర్ లెస్ జరిగిందంటే భజన కార్యక్రమం తప్ప ఇంకా అంతకు మించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమీ వనగూరలేదు. నేను ఎప్పుడో మొన్న ఒక ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే, అక్కడున్న అమరలింగేశ్వర స్వామికి దండం పెట్టండి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టండి, యోగాసనాలు నేర్చుకోండి, సూర్య నమస్కారాలు నేర్చుకోండి, తూర్పు తిరిగి దండం పెట్టండి అని చెప్పారు. అంతే తప్ప ఏమన్నా ఈ రాష్ట్రానికి ప్రయోజనానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా అనౌన్స్ చేయాలి. మీరు చూడండి, పోనీ అట్లీస్ట్ పోలవరం హైట్కి సంబంధించి రాష్ట్రంలో అంత వివాదం చెలరేగుతూ ఉంది కదా, నీళ్ళు ఏ లెవెల్ దగ్గర స్టోరేజ్ ఆపుతారు అనే దగ్గర ఉంది కదా. సో అట్లీస్ట్ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీటి మట్టం ఫస్ట్లో ఏదైతే మేము కన్ఫైన్ అయి ఉన్నామో డిపిఆర్ అక్కడ 45.7 మీటర్స్ దగ్గర, అక్కడ 41.25 మీటర్ దగ్గర కాదు, పూర్తి స్థాయి నీటి మట్టాన్ని స్టోర్ చేసుకునేదానికి మేము R&R ప్యాకేజ్ అంతా క్లియర్ చేస్తామని ఆ ఒక్క పోలవరం గురించి అన్నా మాట్లాడారా అంటే ఏమీ లేదు. మీరు అమరావతి కలల సౌధం, మంచి అమరావతి కట్టుకోండి, ఎవరైనా చెప్పొచ్చు ఆ పదం, అద్భుతంగా కట్టండి. నా కంటి ముందు 3 సంవత్సరాల అమరావతి నిర్మాణాలు కనపడుతున్నాయి, అమరావతి అద్భుతంగా వెలుగొందబోతా ఉంది, మీరు అందరూ కలలు కనండి అని చెప్పాడు ఆయన. సో కలలు కనండి, తూర్పు తిరిగి దండం పెట్టండి అనేది తప్ప పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ద్వారా, అంటే నేను అత్యంత క్లోజ్ అని చెప్తాను. సరే, చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు వాడిన భాష వల్ల కొంత రిఫ్ట్ ఏర్పడి ఉండొచ్చు. ఆ రిఫ్ట్కు నిన్న ఏదో ప్యాచప్ చేసుకునే దానికి ఒకరికొకరు అవసరాలు ఉన్నాయి కాబట్టి నిన్న ఏదో ఇద్దరు పొగుడుకున్నారు కానీ, బట్ పవన్ కళ్యాణ్ గారు అయితే రోజు చెప్తా ఉంది అంటే నేను ఆయనకు సొంత తమ్ముళ్ళు అంటోడిని, నేను ఏది కావాలన్నా సరే మోడీ గారితో ఇమీడియట్గా చెవులో మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక్క 1 ఇంచ్ కూడా ఏమి సాధించలేని పరిస్థితుల్లో ఇక సరే అలంకారప్రాయంగానో భూషణప్రాయంగానో పదవిలో కొనసాగుతూ ఉన్నారు. పదవి రుచి మరిగారు, భూములు వాటాలు పంచుకుంటున్నారు అంతే. భూములు వాటాలు కదా సార్. సరే, ఇప్పుడు ఆయన ఏదో చేస్తారు చేయలేదు, విభజన హామీలకి సంబంధించి కూడా ఏం రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ మొన్న 58,000 కోట్ల రూపాయలకి సంబంధించి అక్కడ శంకుస్థాపన చేస్తే దాంట్లో దాదాపు 40,000 కోట్ల రూపాయలు నేషనల్ ప్రాజెక్టులే. అక్కడ ఉన్నటువంటి కారిడార్లు కావచ్చు, లేదంటే అవనిగడ్డలో కట్టేటువంటి రీసెర్చ్ సెంటర్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చినటువంటి డెవలప్మెంట్ ఆల్రెడీ మెజారిటీలో ఉన్నాయి కదా. కాదు సార్, నేనేమంటా అంటే ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ రైల్వే లైన్ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిఫికేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు విజయవాడ దాకా ఏది ఎలక్ట్రికల్ ఇంజన్ వచ్చి విజయవాడ నుంచి బొగ్గింజన్ వెళ్దా కదా రైలు. సో అక్కడి నుంచి కూడా ఎలక్ట్రిఫికేషన్, మళ్ళీ చెన్నైలో ఎలక్ట్రిఫికేషన్ చేశారు. ఇటు యువతల పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణనో లేకపోతే అటు మధ్యప్రదేశ్ దాకా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. ఈ ఆంధ్రప్రదేశ్ను వదిలేసి ఈ మధ్యలో వేరే ఇంజన్ పెట్టి అవతలకు చల్లరు కదా, మళ్ళీ అదే ఎలక్ట్రికల్ ఇంజనే వెళ్ళాలి కదా అక్కడ దాకా. సో ఆ లైన్లు కూడా ఎలక్ట్రిఫికేషన్ జరగాలి కదా. అట్లాగే ఎన్హెచ్లో ఎక్స్పాన్షన్, కనెక్టివిటీ దేశవ్యాప్తంగా కనెక్టివిటీ పెంచుతున్న టైంలో ఆంధ్ర రాష్ట్ర రోడ్లు వదిలేసి మిగతా రాష్ట్రాలు ఎక్స్పాండ్ చేసుకోలేదు కదా. సో దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా త్రూ ఆంధ్రప్రదేశ్ కూడా మిగతా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మోరోవర్ మనకి దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఒక కనెక్టివిటీ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ మేజర్ హబ్ విజయవాడ, ట్రైన్స్ కానీ ఏదన్నా కానీ. సో ఆ కనెక్టివిటీకి వెళ్తున్నప్పుడు అవన్నీ రోడ్లు కానీ రైల్వేస్ కానీ ఇవన్నీ అటు నుంచి పాస్ అవ్వాల్సిందే అన్నప్పుడు దేశవ్యాప్తంగా ఎక్స్పాన్షన్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ చేయాల్సిందే. దాన్ని
బీభత్సంగా చెప్పుకోవడం ఏంటి అనేది నాకు అర్థం కాని